మంచి కర్మల చెడు కర్మల ప్రారబ్ధ కర్మల నుంచి శరీరం అంటే ప్రారబ్ధము కర్మ అంటే రెండు ఉంటాయి దాంట్లో. రెండు ఉంటాయి. ఎందుకంటే మీకు సుఖము అనుభవిస్తుంటారు, దుఃఖము అనుభవిస్తుంటారు. అవును. మీకు సుఖం ఇచ్చేది పుణ్యకర్మ, మీకు దుఃఖం ఇచ్చేది పాపకర్మ. రెండు మిక్సర్ వల్లనే శరీరం వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతున్నాము, ప్రతినిత్యం ఏదో ఒక విషయంలో బాధపడుతున్నాము అని అంటే ప్రారబ్ధంలో మీ యొక్క దుఃఖం ఎక్కువగా పాపకర్మలో. కానీ కొంతమంది ఇలా కూడా చెప్తారు కదా, ఇప్పుడు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తున్నావు అని అంటే నీ కర్మ తొలగిపోయే సమయం వచ్చింది, భగవంతుల్లో ఐక్యం అవ్వబోతున్నావు. కాదు మీరు ఐక్యం ఎప్పుడు అవరు. ఎప్పుడు ఐక్యం అవుతారంటే మీరు తెలుసుకుంటే ఐక్యం అయిపోతారు. ఇప్పుడు కుండ ఉంది, కుండ ఏమంటారు, చాలా మంది ఏమంటారంటే కుండ అలాగ ఉంటూ జీవించి అరిగిపోయి అలాగ ఊడిపోయి చివరికి ఐక్యం అవుతుంది మట్టిగా. కుండ అలా కావద్దు. కుండగా ఉన్నప్పుడు కూడా నేను మట్టే నేను కుండ కాదనుకుంది అనుకోండి, అప్పుడే అయిపోయింది, ఐక్యం అయిపోయింది కదా. మీరు చెప్పండి, కుండలో ఏమైనా మట్టి కంటే భిన్నంగా ఏమైనా ఉందా? ఏం లేదు. మరి అది తెలుసుకోవడానికి జీవితం అంతా వెయిట్ చేయాలా? మనం కూడా అంతే. మనం చూస్తున్నాం, చూపు వెనక ఆ యొక్క పరమాత్మ చైతన్యం ఉంది. తెలుసుకుంటే మీకు అనుభవంలోకి వస్తుంది.